హలో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, నేను మీ రఫీ సార్ని. ఈరోజు క్లాస్లో ట్రిపుల్ ఎంట్రన్స్కి ఉపయోగపడే విధంగా మనం కెమిస్ట్రీ లెసన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. 26వ తారీఖు ట్రిపుల్ ఎంట్రన్స్ అనేది జరగబోతుంది. కాబట్టి మన కెమిస్ట్రీలో మొత్తం ఉండేటువంటి లెసన్స్ 6. ఆ 6 లెసన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ నేను ఏ బిట్స్ అయితే చెప్పానో అవే బిట్స్ మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళండి. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు. ఓకేనా? ఈరోజు మెటలర్జీ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ మెటలర్జీ టాపిక్లో మనకి బిట్ ఎక్కడి నుంచి పడడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఫస్ట్ మీరు చదవాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్లో మీకు సమ్ ఇంపార్టెంట్ ఓర్స్ అండ్ దేర్ ఫార్ములాస్, ద మెటల్స్ అవైలబుల్ ఇన్ దట్ పర్టికులర్ ఓర్ అనే టేబులర్ ఫామ్ ఒకటి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్ ఏంటంటే ఒకటి, వాట్ ఈస్ ద ఓర్ ఆఫ్ మ్యాంగనీస్ అంటాడు. వెంటనే నువ్వేం చెప్పాలి? పైరోలియోసైట్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ పైరోలియోసైట్? MnO2. వాట్ ఈస్ ద ఓర్ ఆఫ్ మెర్క్యూరీ? వెంటనే నువ్వేం చెప్పాలి? సిన్నాబార్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సిన్నాబార్? HGS. వాట్ ఈస్ ద ఓర్ ఆఫ్ లెడ్ అనగానే వెంటనే నువ్వేమనాలి? గెలీనా. ద ఓర్ ఆఫ్ లెడ్ ఈజ్ గెలీనా. ఇట్స్ ఫార్ములా ఈజ్ PbS. వాట్ ఈస్ ద ఓర్ ఆఫ్ జింక్? ద ఓర్ ఆఫ్ జింక్ ఈజ్ ఏంటది? జింకైట్ ఆర్ జింక్ బ్లెండ్. ఓకేనా? ఇలా మనకి టేబులర్ ఫామ్ ఉందమ్మా. ఆ టేబులర్ ఫామ్ ఖచ్చితంగా చదువు, దాంట్లోంచి మనకి బిట్ పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం? ఏంటి? బాక్సైట్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ అల్యూమినియం అవైలబుల్ ఇన్ బాక్సైట్? 50 to 70%. ఇలా మనకి ఆ టాపిక్ నుంచి మనకి బిట్స్ పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఇదే మెటలర్జీలోంచి మనకి బిట్ ఎక్కడి నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈజ్ అమాల్గమ్? అమాల్గమ్ అంటే ఏంటి? ఎనీ మెటల్ విత్ మెర్క్యూరీ ఈజ్ కాల్డ్ అమాల్గమ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ప్లస్ మెర్క్యూరీ ఈజ్ కాల్డ్ జింక్ అమాల్గమ్. ఓకేనా? నెక్స్ట్ అల్యూమినియం ప్లస్ మెర్క్యూరీ ఈజ్ కాల్డ్ అల్యూమినియం అమాల్గమ్. ఇక్కడ వాటిని బిట్ ఎలా అడగొచ్చు అంటే వాట్ ఈస్ ద కామన్ మెటల్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ అమాల్గమ్స్ ఈజ్ మెర్క్యూరీ. దీని తర్వాత ఇంకా మనకి బిట్ ఎక్కడ నుంచి పడడానికి ఛాన్స్ ఉంటుంది మెటలర్జీలో నుంచి అంటే ఇక్కడ ఓర్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజింగ్ మెథడ్స్ ఉంటాయి నాన్న. ఓర్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజింగ్ మెథడ్స్ ఆర్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది ఓర్ ఆర్ టు ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఓర్. ఇక్కడ మనకి ఎన్ని మెథడ్స్ ఉంటాయి? 4 ఉంటాయి. అవేంటో నీకు తెలుసు. ఫస్ట్ వన్ ఏంటి? హ్యాండ్ పికింగ్. ఎప్పుడు నువ్వు హ్యాండ్ పికింగ్ని యూజ్ చేస్తావు? ఇఫ్ ఓర్ అండ్ ఇంప్యూరిటీస్ హ్యాస్ డిఫరెన్స్ ఇన్ దేర్ కలర్, సైజ్, షేప్, విచ్ మెథడ్ యూ ఫాలో టు ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే ఏంటది? హ్యాండ్ పికింగ్. నెక్స్ట్ ఇఫ్ ఓర్ అండ్ ఇంప్యూరిటీస్ హ్యాస్ డిఫరెన్స్ ఇన్ దేర్ డెన్సిటీస్, విచ్ మెథడ్ యూ ఫాలో టు ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే హైడ్రాలిక్ వాషింగ్. నెక్స్ట్ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్లో టు ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్, విచ్ మెథడ్ యూ ఫాలో అంటే ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అనమాట. విచ్ టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్డ్ ఇన్ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అంటే ఫైన్ ఆయిల్. వాట్ ఈజ్ వెట్టెడ్ పోర్షన్ ఇన్ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అంటే ఇంప్యూరిటీస్. వాట్ ఈస్ ద నాన్ వెట్టెడ్ పోర్షన్ ఇన్ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? నాన్ వెట్టెడ్ పోర్షన్ అంటే సల్ఫైడ్ ఓర్ అన్నమాట. ఓకేనా? ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బిట్స్. దీని తర్వాత ఇదే మెటలర్జీలో మనకి ఇంకా మెటల్ యాక్టివిటీ సిరీస్ అనమాట. ఓకేనా? హైలీ రియాక్టివ్ మెటల్స్ మనకి ఏముంటాయంటే ఏంటవి? కనకమగల్, పొటాషియం, సోడియం, నెక్స్ట్ కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. ఇవి హైలీ రియాక్టివ్ మెటల్స్ అన్నమాట. ఓకేనా? తర్వాత పోలింగ్ ప్రాసెస్ గురించి అడగవచ్చు మనకి ఎగ్జామ్లో. పోలింగ్ ప్రాసెస్ ఎప్పుడు మనం పోలింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తాం? ఓకేనా? టు కాన్సన్ట్రేటెడ్ ఆర్ టు ప్యూరిఫై బ్లిస్టర్ కాపర్, విచ్ మెథడ్ వి ఫాలో అంటే పోలింగ్ ప్రాసెస్. ఓకేనా? ఇక్కడ బ్లిస్టర్ కాపర్ అంటే ఏంటి? కాపర్ విత్ సల్ఫర్ ఇంప్యూరిటీ ఈజ్ కాల్డ్ బ్లిస్టర్ కాపర్ అన్నమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇంప్యూరిటీస్ రిలీజ్డ్ ఇన్ పోలింగ్ ప్రాసెస్ అంటాడు. ఏంటది? స్లాగ్. ఏంటది? స్లాగ్ అనమాట. ఆరు గ్యాంగ్ ప్లస్ ఫ్లక్స్ ఈజ్ గివ్స్ డాష్ అంటాడు. స్లాగ్.
గ్యాంగ్ ప్లస్ ఫ్లక్స్ ఈజ్ గివ్స్ టు స్లాగ్ అనమాట. ఓకేనా. దీని తర్వాత మనకి కొన్ని పైరోకెమికల్ ప్రాసెసెస్లు ఉంటాయి. అవి ఏంటంటే దాంట్లో ఫస్ట్ వన్ రోస్టింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. ఇఫ్ వి హీట్ ఓర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, దిస్ ప్రాసెస్ కాల్డ్ రోస్టింగ్. ఓర్ని ఆక్సిజన్ ప్రెజెన్స్లో హీట్ చేస్తే ఆ ప్రాసెస్ని ఏమంటానా? రోస్టింగ్. ఇన్ రోస్టింగ్ ప్రాసెస్ సల్ఫైడ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్ ఓర్స్. ఓకేనా. రోస్టింగ్ ప్రాసెస్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ రివర్బెటరీ ఫర్నేస్. తర్వాత if ore is heated in the absence of air is called calcination. ఏమంటాం దాన్ని? calcination. In calcination process carbonate ores are converted into oxide ore. What is the general impurities formed in roasting process? Sulfur dioxide, SO2. What is the general impurities formed in calcination process? CO2, carbon dioxide. Okay na. Calcination process is performed in which furnace? This is also performed in reverberatory furnace. Next, smelting. This smelting process, this is also a pyrochemical process. In this process we add some amount of flux to the ore and employed excess amount of heat. ఓకేనా. ఈ స్మెల్టింగ్ ప్రాసెస్లో మనం ఫ్లక్స్ అనే కాంపౌండ్ని యాడ్ చేసి ఓర్ని హీట్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం యాడ్ చేసిన ఫ్లక్స్ అనేది ఓర్లో ఉన్న ఇంప్యూరిటీని తీసేసుకొని బయటకు వెళ్ళిపోతుంది. ఆ బయటకు వెళ్ళిపోయిన ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ప్లస్ ఫ్లక్స్ ఈ రెండింటి కలిపి ఏమంటాం మనం? స్లాగ్ అంటాం అనమాట. ఇక్కడ ఫ్లక్స్, ఈ ఫ్లక్స్లో మళ్ళీ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. ఎసిడిక్ ఫ్లక్స్ ఉంటుంది, బేసిక్ ఫ్లక్స్ ఉంటుంది. ఇవి ఎప్పుడు యాడ్ చేయాలి సార్ అంటే ఓర్లో ఉన్న ఇంప్యూరిటీస్కి ఎసిడిక్ ప్రాపర్టీ ఉందనుకోమ్మా, దాన్ని రిమూవ్ చేయడానికి మనం ఏ ఫ్లక్స్ యూజ్ చేయాలంటే బేసిక్ ఫ్లక్స్ యూజ్ చేయాలి. అదేవిధంగా ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్కి, నాన్న ఇక్కడ ఇంప్యూరిటీస్ అని నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మీకు అర్థం కావడానికి. జనరల్గా మనకి మెటలర్జీలో ఇంప్యూరిటీ అనకూడదు, గ్యాంగ్ అనాలి. ఏమనాలి? గ్యాంగ్ అనాలి. అదే ఓర్లో ఉన్నటువంటి గ్యాంగ్కి బేసిక్ ప్రాపర్టీ ఉందనుకో, నువ్వు ఎటువంటి ఫ్లక్స్ యూజ్ చేయాలంటే ఎసిడిక్ ఫ్లక్స్ యూజ్ చేయాలి. అర్థమైందా? ఓకేనా. ఇది సార్ మరి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఎసిడిక్ ఫ్లక్సెస్కి అంటే, ఎసిడిక్ ఫ్లక్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అన్నమాట. ఓకేనా. ఆల్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అన్నీ కూడా మనకి ఎసిడిక్ ఫ్లక్సెస్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? SiO2 కావచ్చు, CO2 కావచ్చు, SO2 కావచ్చు, P2O5 కావచ్చు. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అంటే ఎసిడిక్ ఫ్లక్సెస్కి ఎగ్జాంపుల్ నాన్న. ఎందుకు వీటిని మనం ఎసిడిక్ ఫ్లక్సెస్గా యూజ్ చేసుకుంటామంటే వీటి ప్రాపర్టీ ఎసిడిక్ ప్రాపర్టీ. వీటిని మనం వాటర్లో డిజాల్వ్ చేస్తే యాసిడ్స్ ఫామ్ అవుతాయి. కానీ వీటి ప్రాపర్టీ ఏంటంటే ఎసిడిక్ ప్రాపర్టీ. అందుకని మనం వీటిని ఎసిడిక్ ఫ్లక్సెస్గా యూజ్ చేసుకోవచ్చు. మరి బేసిక్ ఫ్లక్సెస్ అంటే ఏంటి? ఆల్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ బేసిక్ ఫ్లక్సెస్. ఎందుకు వాటిని మనం బేసిక్ ఫ్లక్సెస్గా యూజ్ చేసుకుంటాం? మెటల్ ఆక్సైడ్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ అయితే మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే బేసెస్ ఫామ్ అవుతాయి. సో మెటల్ ఆక్సైడ్ నేచర్ ఏంటి అంటే బేసిక్ నేచర్. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే CaO కావచ్చు, తర్వాత FeO కావచ్చు, నెక్స్ట్ వన్ ఇంకా ఏదైనా చెప్పండి, Na2O2 కావచ్చు, K2O. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బేసిక్ ఫ్లక్సెస్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అర్థమైందా? ఇవి తర్వాత దీని తర్వాత మనకి ఇంకొన్ని చిన్న చిన్న బిట్స్ టాపిక్స్ ఉంటాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఫస్ట్ బాగా జాగ్రత్తగా వినండి. దీని కంటిన్యూషన్ వీడియో ఇప్పుడే నేను మీకు చేస్తాను. జాగ్రత్త చూడండి నన్ను. థ్యాంక్ యూ.